సార్. ఈరోజు స్టీల్ ప్లాంట్ డిసాస్టర్ ప్రపంచ దేశాలు కూడా ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నాయన్నమాట. ది బిగ్గెస్ట్ డిసాస్టర్ ఇన్ ద స్టీల్ ఇండస్ట్రీ ఆన్ ది ఎర్త్. ఇది ఇంత టెక్నాలజీ ముందుకొచ్చి ఈరోజు మనం 2026 ఇయర్లో ఇలాంటి డిసాస్టర్ అనేది అసలు పెద్ద తప్పిదం అన్నమాట. ఇది గవర్నమెంట్ తప్పిదం, కార్మికులది కాదు. వాళ్ళు గవర్నమెంట్ పొగబెట్టి ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేయాలని చెప్పి అనుకునే దాంట్లో మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకే దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఈరోజు కార్మికులు మాట్లాడడానికి, వాళ్ళ వాయిస్ వినిపించడానికి వామపక్షాలు అలాగే కార్మిక సంఘాల లీడర్స్ వస్తే లోకేష్ ఫ్రస్ట్రేషన్ అయిపోయి మీ ఫ్యామిలీలో ఎవరు చనిపోయారా మీతో మాట్లాడడానికి అని చెప్పేసి సంబోధించడం అనేది ఇట్ ఇస్ డిస్గస్టింగ్ అన్నమాట ఫర్ ఎ లీడర్. అంటే అంత స్థాయిలో ఉండి ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఒక మంత్రిగా చేస్తూ ఈ రకమైన అగ్రెసివ్నెస్ చూపించకూడదు. అండ్ ఓపెన్ ఇయర్ ఇస్ ద బిలీవబుల్ సైన్ ఆఫ్ ఓపెన్ హార్ట్. వినాలి. విక్టిమ్స్ చెప్పగలుగుతారా? చచ్చిపోయిన వాళ్ళు ఫ్యామిలీస్ ఎవరైనా ఏం చెప్పగలుగుతారు? వాళ్ళు ఏడుపు గోస తప్ప వాళ్ళు వాయిస్ ఎవరు వినిపిస్తారు? లీడర్స్. వాళ్ళు వాయిస్ ఎవరు వినిపిస్తారు? కార్మిక సంఘాలు. వాళ్ళ వాయిస్ వినాలి. వాళ్ళ కోరికలేంటి? దిస్ ఇస్ నాట్ ఫర్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ ది విక్టిమ్స్. దిస్ ఇస్ ద కంప్లీట్ స్టీల్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న లక్షలాది మంది కార్మికులు, ఆల్ స్టీల్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఇలాంటి డిసాస్టర్ జరిగితే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుంటుంది. నాన్న నువ్వు దూసుకొని వెళ్ళి నాన్న, ఓన్ చేసుకో. ఎంప్లాయ్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీని ఓన్ చేసుకుంటాడు అన్నమాట. ఎన్ని ఇబ్బందులు గురి చేస్తాడు. 1600-1700 డిగ్రీ సెంటిగ్రేడ్లో పనిచేస్తున్నటువంటి కార్మికుడికి నువ్వు ఇచ్చే భరోసా అదా? ఎల్జీ ప్యానెల్ ఇష్యూ అవుతే, ఈవెన్ దో ఇట్స్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ రన్ బై సౌత్ కొరియా, జగన్మోహన్ రెడ్డికి ఇమీడియట్గా హఠావుడి వచ్చి ఇండస్ట్రీ విజిట్ చేసి ₹1 కోటి ఆన్ స్పాట్ ఇచ్చి వాళ్ళు రుణం తీసుకున్నారన్నమాట. ఈరోజు అదే మేము డిమాండ్ చేస్తాం. ₹1 crore ఫర్ ఎవ్రీ విక్టిమ్, irrespective of the permanent or private employees. Government job has to be given. This has to be done అని మేము కోరుతాం. ఈరోజు పోలీసులు ఆంక్షలు పెడతా ఉన్నారండి. నాకు అర్థం కావట్లేదు. ద స్టూపిడ్ థింగ్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, 41% ఓటు ఉంది. ఓకే, నేను అడిగాను ట్రాఫిక్ ఇటువైపు తీయండి సార్, అటువైపు మేము అందరం ఉంటాము, మీకు ఇబ్బంది రాదంటేనేమో నో అంట. అంటే సి హౌ దిస్ పీపుల్ ఆర్ వర్కింగ్. ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చే వాల్యూ కూడా ఇవ్వట్లేదు. భయం వీళ్ళకి. ప్రతిపక్ష నాయకుడికి వస్తే వీళ్ళకి భయం, గుండెలో దడ. ఏం మాట. ఇప్పుడే ఇక్కడ నుండి బాడీ వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి గారు బాడీ విజిట్ చేస్తారంటే ఉటావుటిని వెళ్ళి ఆ బాడీని కనీసం వ్యాన్ నుంచి కూడా తెంచకుండా వేరే వ్యాన్ ఎక్కించేసి పోస్ట్ మార్టం చేయకుండా పంపిస్తారు. మళ్ళీ పంపిస్తారు. దిస్ ఈస్ ది గవర్నమెంట్ రన్నింగ్. The way they have taken all the agencies into their hands. అన్ని భ్రష్టాచారం చేస్తూ ఉన్నారు అన్నమాట. పోలీస్ యంత్రాంగాన్ని కానీ, సో కేజీహెచ్ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్స్ కానీ అన్నీ కూడా. సో దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు రాక కోసం మేము అందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. జై జగన్. టీమ్ 11 అని చెప్పేసి లోకేష్ అతను గొయ్యి అతనే తవ్వుకుంటా ఉన్నాడు. ఇది అసలు కపిల్ దేవ్ కూడా టీమ్ 11. ఆ రోజు వెస్టిండీస్ కప్పుని, అంటే వెస్టిండీస్కి చొక్కలు చూపించారు. అప్పుడు వరకు వెస్టిండీసే, ఫర్ ఎవర్ వెస్టిండీస్ అనుకున్నారన్నమాట క్రికెట్లోని. క్రికెట్ యోధులు వాళ్ళు. బట్ 11. అలాగే కపిల్ దేవ్ తర్వాత మన ధోని కానీ, అలాగే మన విరాట్ కోహ్లీ, ఎంతోమంది వీరులు ఈరోజు 11. 2029లో మీకు చొక్కలు చూపిస్తాడు. 2029లో ఈజ్ గోయింగ్ టు బి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మీకు భయం పడతా ఉన్నారన్నమాట. 11 will make again repeat, history will repeat of its own. Okay, of its own. History repeat అవుతుంది అన్నమాట ఎప్పుడు కూడా.
లాస్ట్ టైం 151, ఈసారి 175 రిపీట్ అవ్వచ్చు అన్నమాట. సో దట్స్ వాట్ వీ విల్ సే దట్. మరి అలాగే నీకు ఎందుకంత ఫ్రస్ట్రేషన్? నువ్వు ఎందుకంత ఫ్రస్ట్రేషన్ అయిపోతావు అన్నావు? మేము మా జగన్మోహన్ రెడ్డి రాకని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తామన్నాం? ఎందుకు కేజీహెచ్ ఆడుకునే ప్రయత్నం చేస్తామన్నాం? ఎందుకు ఇక్కడ జనాలు రాకూడదని చెప్పి వేరే ప్రయత్నాలు చేస్తుంది పోలీస్ యంత్రాంగం? ఏంటి మీ ఆదేశాలు? ఎందుకు మీరు వణుకుతామన్నారు? ఇదే మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వైసీపీ మద్దతు పలికితే మీరే ఆపేమని చెప్తున్నారు. ఈరోజు ఏదైతే ఈ స్టీల్ ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నారో కుమారస్వామి, ఈ హిమ్సెల్ఫ్ హస్ అటెడ్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రైవేటైజేషన్ కి అడ్డుకున్నారు అని చెప్పేసి, అంతే కదా? ఈజ్ ద అథెంటికేటెడ్ రిపోర్ట్ ఈ కెన్ గివెన్ అన్నమాట. సో నువ్వు చెప్తే ఏంటి? పవన్ కళ్యాణ్ నీకు దమ్ము ఉంటే ఆ రోజు ఇక్కడ స్టీల్ ప్లాంట్ దగ్గరకు వచ్చి మీ అందరూ కూడా నాతో రండి, భయపడకంట నేను చూపిస్తాను అన్నావు. ఇప్పుడేంటి మాట్లాడుతున్నావు నువ్వు? ఓకే, నీ దమ్ము ఉంటే ప్రైవేటైజేషన్ ఆపు. నీ దమ్ము ఉంటే ప్రైవేటైజేషన్ ఆపు. నీ దమ్ము లేదా కూడా ప్రైవేటైజేషన్ ఆపు. మోడీ గారు కాలు మీద పడి ఏదైనా సరే తోడపీడ తేల్చుకునైనా సరే కాలు మీద పడైనా సరే, బికాస్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ విశాఖపట్నం. విశాఖపట్నం ఈరోజు ఇఫ్ ఇట్ ఇస్ ట్రాన్స్కెండ్ ద లిమిట్స్, విశాఖపట్నం మైటీ సిటీ అవడానికి కారణం స్టీల్ ప్లాంట్. అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే కార్మిక సంఘాలే కాదు ప్రజా ఆగ్రహానికి గురవుతారని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అన్నమాట.